Dear students, in this class I am going to explain data types. Uh, this is the second type of basic elements of VHDL. Data types. Uh, each data object in VHDL hold a value that belongs to the set of values. These set of values is specified by using type declaration. అంటే చూడండి మనము యూజ్ చేసే డేటా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో విహెచ్డిఎల్లో ప్రతి ఆబ్జెక్ట్ ఏదో ఒక డేటా టైప్కి రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట. ఏదో ఒక డేటా టైప్, అది ఇంటిజరా, కాన్స్టెంటా, లేకపోతే ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ టైపా, లేకపోతే అలా డిఫరెంట్ టైప్స్కి రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట. అందులో చూడండి టైప్స్, డేటా టైప్స్ అనేవి 4 టైప్స్: స్కేలార్ టైప్, కంపోజిట్ టైపు, యాక్సెస్ టైపు, ఫైల్ టైప్, ఇలా 4 డేటా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ కమింగ్ టు ద ఫస్ట్ టైప్, స్కేలార్ టైప్. స్కేలార్ టైప్ అంటే ఎలా ఉంటుంది చూడండి, ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి స్కేలార్ టైప్లో? ఎన్యూమరేషన్, ఇంటిజర్, ఫిజికల్, ఫ్లోటింగ్ పాయింట్, వీటన్నిటిని ఈ టైప్ అన్నిటినీ స్కేలార్ టైప్ అంటారనమాట. అంటే వాల్యూస్ బిలాంగింగ్ టు దిస్ టైప్ ఆపరెంట్స్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. దీస్ ఆర్ 4 టైప్స్. 4 టైప్స్ ఏంటి? ఎన్యూమరేషన్, ఇంటిజర్, ఫిజికల్, ఫ్లోటింగ్ పాయింట్. ఎన్యూమరేషన్ అంటే ఏంటి? ఎన్యూమరేషన్ అంటే జీరోస్, వన్స్ యూజ్ చేస్తాం కదా, వాటిని ఎన్యూమరేషన్ అంటారనమాట. జీరోస్, వన్స్, వీక్ పై, వీక్ లో, లో హై, వీటన్నిటిని ఎన్యూమరేషన్ అంటారు. అంటే సింపుల్గా ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్లో ఉండే వాల్యూస్ అన్నిటినీ ఎన్యూమరేటెడ్ టైప్ అంటారనమాట. ఇక్కడ చూడండి, మనం టైప్ అని డిక్లేర్ చేయాలంటే టైప్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం అనమాట. టైప్ నేమ్ ఈజ్ బ్రాకెట్. ఈ బ్రాకెట్లో ఏ వాల్యూస్ని ఈ టైప్లో ఇంక్లూడ్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ఈ బ్రాకెట్లో రాస్తాము. చూడండి, టైప్ నేమ్ ఈజ్ ఎంవిఎల్ అనమాట. టైప్ నేమ్ ఈజ్ ఎంవిఎల్ ఈజ్. ఈ ఎంవిఎల్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాం? ఎల్ ఇంక్లూడ్ చేస్తున్నాం, 0 ఇంక్లూడ్ చేస్తున్నాం, 1 ఇంక్లూడ్ చేస్తున్నాం, హెచ్ ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సెమీకోలన్. అంటే ఒక టైప్ని ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. టైప్ నేమ్ ఈజ్, ఏ వాల్యూస్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ని ఈ బ్రాకెట్లో రాయాలన్నమాట. నెక్స్ట్ ఇంటిజర్. దిస్ వాల్యూ ఫాల్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఇంటిజర్ రేంజ్. దీనికి ఒక రేంజ్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని సింటాక్స్ చూడండి, ఇక్కడ టైప్ నేమ్ ఈజ్, ఇది కామన్ అమ్మా, దేనికైనా ఇది కామన్ అనమాట. టైప్ నేమ్ ఈజ్. ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ని ఇలా రాస్తాం, రేంజ్ వాల్యూ అని చెప్పి ఇలా రాస్తాం. ఎన్యూమినేటెడ్ అయితే బ్రాకెట్లో రాస్తాం కదా, ఇక్కడ రేంజ్ రాసి ఆ రేంజ్ వాల్యూ ఇక్కడ రాస్తాం అనమాట ఇంటిజర్లో. ఎగ్జాంపుల్, టైప్ ఇండెక్స్ ఈజ్ రేంజ్ 0 to 15. అంటే ఇక్కడ ఈ ఇండెక్స్ అనే దానిలో ఒక రేంజ్ ఉంటుంది, రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ రేంజ్ ఏంటంటే 0 to 15 వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ టైప్ అంటే ఇట్ కంటైన్స్ వాల్యూస్ దట్ రిప్రజెంట్స్ మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ లైక్ లెంత్, వాల్యూ అండ్ కరెంట్ ఎట్సెట్రా. అంటే ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ లెంత్ అసైన్ చేయాలన్నా, ఒక ఆబ్జెక్ట్లోకి వాల్యూని అసైన్ చేయాలన్నా, లేకపోతే కరెంట్ వాల్యూ, వోల్టేజ్ వాల్యూని అసైన్ చేయాలన్నా, కరెంట్ వాల్యూ అసైన్ చేయాలన్నా, ఇలాంటి వాటికి ఫిజికల్ టైప్ యూజ్ చేస్తారనమాట. దానికి సింటాక్స్, టైప్ నేమ్ ఈజ్ రేంజ్ వాల్యూ. సేమ్ ఇంటిజర్లో టైప్ని డిక్లేర్ చేసినట్టే టైప్ నేమ్ ఈజ్ రేంజ్ వాల్యూ. టైప్ కరెంట్ ఈజ్ రేంజ్ 0 to 1E9 యూనిట్స్ నానో యాంపియర్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్. అంటే తెలిసిందే కదా, పాయింట్స్లో ఉంటుంది వాల్యూ. ఆ పాయింట్స్లో ఉన్న వాల్యూని యూజ్ చేసి అసైన్ చేయాలంటే ఆబ్జెక్ట్స్కి ఫ్లోటింగ్ పాయింట్ డిక్లరేషన్, ఆ టైప్ యూజ్ చేస్తాం అనమాట. సేమ్ టైప్ నేమ్ ఈజ్ రేంజ్ వాల్యూ.
ఓకే, మీరు ఇక్కడ సింటాక్సెస్ చూస్తే చాలు. టైప్, టైప్ నేమ్, ఈజ్, రేంజ్, వాల్యూ. ఎగ్జాంపుల్ టైప్ టీటీఎల్ వోల్టేజ్ ఈజ్ రేంజ్. ఇక్కడ రేంజ్ చూడండి పాయింట్స్లో ఉంది, -5.5 టు -1.4 ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ టైప్. కాంపోజిట్ టైప్ అనేది 2 టైప్స్, అరే టైప్ అండ్ రికార్డ్ టైప్. అరే టైప్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, అరే ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తే అది అరే టైప్ అవుతుంది. దాని డిక్లరేషన్ కూడా సేమ్. టైప్, టైప్ నేమ్, ఈజ్ అరే వాల్యూస్, ఈజ్ అరే వాల్యూస్. ఎగ్జాంపుల్ చూడండి, టైప్ అడ్రస్ వర్డ్ ఈజ్ అరే. అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 0 to 63 అని రాసాం అనమాట. 0 to 63 ఆఫ్ బిట్. అంటే ఈ 0 to 63 అంటే ఏంటి? 64 ఎలిమెంట్స్. 64 ఎలిమెంట్స్ అన్నీ బిట్ టైపే ఉంటాయి ఇందులో. నెక్స్ట్ రికార్డ్. రికార్డ్ టైప్ అంటే ఒక రికార్డ్లా అనమాట. అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. రికార్డ్ అంటే అంతే కదా జనరల్గా, అన్ని డీటెయిల్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఎరే అంటేనేమో, ఎరేకి రికార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎరేలో సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది ఎరే కూడా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్సే, రికార్డ్ కూడా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్సే. కాకపోతే ఎరేలో సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో రికార్డులో వచ్చేసరికి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, టైప్ నేమ్ ఈజ్ రికార్డ్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. రికార్డ్ డిక్లరేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? టైప్ నేమ్ ఈజ్ రికార్డ్ వాల్యూస్. ఆ వాల్యూస్ ఏ ఉంటాయో దాని కింద రాస్తాం అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మనం ఎన్ని వాల్యూస్ అయితే రాద్దాం అనుకుంటున్నామో అన్ని వాల్యూస్ రాసేసిన తర్వాత ఆ రికార్డ్ని ఎండ్ రికార్డ్ అని చెప్పి ఎండ్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోద్ది. టైప్ బర్త్డే ఈజ్ రికార్డ్. ఇక్కడ బర్త్డే అనేది ఒక రికార్డుని క్రియేట్ చేస్తున్నాము. ఆ రికార్డులో ఏమేమి ఉంటాయి? డే ఇంటిజర్లో రేంజ్తో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ మంత్ అంటే ఆ మంత్ ఏంటో ఇస్తాం అనమాట, అక్కడ ఆగస్టు, సెప్టెంబరు ఏదో ఒకటి. నెక్స్ట్ ఎండ్ రికార్డ్, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఎండ్ రికార్డ్ అంటాం అనమాట. చూడండి, ఫస్ట్ లైన్లో రికార్డ్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎండ్ రికార్డ్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెస్ టైప్. థర్డ్ టైప్ ఈజ్ యాక్సెస్ టైప్. ఇక్కడ వాల్యూస్ బిలాంగింగ్ టు an access type are pointers to a dynamically allocated object of same other type. They are similar to the pointers in C language. అంటే ఏంటి? పాయింటర్స్ అనగానే మీకు ఐడియా రావాలి. వేరే ఏదో ఎక్కడో అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తాం. వాల్యూ అనేది ఆ అడ్రస్లో ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్లో వాల్యూ లేకుండా ఈ ఆబ్జెక్ట్లో ఒక అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది, ఆ అడ్రస్లో వాల్యూ ఉంటుంది అనమాట. సేమ్ సి లాంగ్వేజ్లో ఉన్న పాయింటర్స్ లాగా యూజ్ అవుతాయి ఈ యాక్సెస్ అనేది. సో దీన్ని ఇక్కడ చూడండి ఎలా డిక్లేర్ చేస్తామో. టైప్ నేమ్ ఈజ్ యాక్సెస్ మాడ్యూల్. యాక్సెస్ అని రాయాలి ఇక్కడ. టైప్ నేమ్ ఈజ్ యాక్సెస్ మాడ్యూల్. ఎగ్జాంపుల్స్: టైప్ FIFO ఈజ్ అరే ఆఫ్ బిట్. ఆల్రెడీ ఇవి క్రియేట్ చేసాము. FIFO అని ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? టైప్ FIFO PTR ఈజ్ యాక్సెస్ FIFO. ఇక్కడ FIFO PTR అందులో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని యాక్సెస్ చేయాలి. ఆ అడ్రస్ అనేది ఎక్కడుంది? FIFOలో ఉందన్నమాట. ఈ FIFO PTR అనేది ఎక్కడుందంటే FOలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైల్ టైప్. లాస్ట్ టైప్ ఈజ్ ఫైల్ టైప్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఫైల్ టైప్ ఆర్ రిప్రజెంట్ ఇన్ హోస్ట్ ఎన్విరాన్మెంట్. టైప్ అండ్ ఆల్రెడీ ఇది ఆబ్జెక్ట్స్లో కూడా వచ్చింది కదా ఫైల్ అనేది. ఫైల్ టైప్ నేమ్ ఈజ్ ఒక ప్రతి ఫైల్కి ఏదో ఒక టైప్ ఉంటుంది, ఆ టైప్ని ఇట్లా డిక్లేర్ చేస్తాం. ఫైల్ టైప్ నేమ్ ఈజ్ ఫైల్ ఆఫ్ టైప్ నేమ్. నెక్స్ట్ టైప్ ఎగ్జాంపుల్స్ చూడండి. వెక్టార్స్ ఈజ్ ఫైల్ ఆఫ్ బిట్ వెక్టార్. అంటే ఇక్కడ టైప్ అనేది వెక్టార్స్ టైప్.
వెక్టార్స్ అనేది ఒక టైప్ క్రియేట్ చేస్తాము, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. అందులో ఉండే డేటా అంతా బిట్ వెక్టార్ అనమాట. ఆ ఫైల్లో ఉండే డేటా అంతా బిట్ వెక్టార్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. టైప్ నేమ్ ఈజ్ ఫైల్ ఆఫ్ స్ట్రింగ్. నేమ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. ఆ నేమ్లో ఉండేవన్నీ ఆ డేటా అంతా స్ట్రింగ్ టైప్ అనమాట, ఆ ఫైల్లో ఉండే డేటా అంతా. Next, data types are classified, can also be classified as predefined data types and user defined data types. ఇదే డేటా టైప్స్ని ఇంతకుముందు ఏం చెప్పాను, అవి 4 టైప్స్ అని చెప్పి డివైడ్ చేయొచ్చు అని చెప్పాను. అలా కాకుండా ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ యూజర్ డిఫైన్డ్ కింద వస్తాయి. నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏమేమి ఉంటాయి? బిట్, బూలియన్, ఇంటిజర్, రియల్, న్యాచురల్, ఫిజికల్, క్యారెక్టర్, సైన్డ్, అన్సైన్డ్ డేటా టైప్స్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నమాట. యూజర్ డిఫైన్డ్ అంటే నేను ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసిన అవన్నీ యూజర్ డిఫైన్డ్లో కూడా వస్తాయి. అలాగే ప్రీ డిఫైన్డ్ కూడా ఉంటాయి అవి. నెక్స్ట్ ఇక్కడ బిట్ వాల్యూస్ చూడండి. బిట్ వాల్యూస్, బూలియన్ వాల్యూస్. బిట్ వాల్యూస్ అంటే 0, 1. బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ అండ్ ఫాల్స్. ఇంటిజర్ వాల్యూస్ రేంజ్ వచ్చేసరికి -231 to +230. ఎస్టీడీ అండర్స్కోర్ లాజిక్ వాల్యూస్. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఇందులో మెయిన్ ఎస్టీడీ అండర్స్కోర్ లాజిక్ అని యూజ్ చేసి ఎంటిటీలో రాస్తూ ఉంటాం. అసలు ఎస్టీడీ అండర్స్కోర్ లాజిక్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి? ఎస్టీడీ అండర్స్కోర్ లాజిక్ ఈజ్ ఏ 9 వాల్యూడ్ లాజిక్. అర్థమైందా? ఎస్టీడీ అండర్స్కోర్ లాజిక్ ఈజ్ ఏ 9 వాల్యూడ్ లాజిక్. 9 వాల్యూస్ ఏమేమి ఉంటాయి అందులో? యూ ఉంటుంది, ఎక్స్, జెడ్, డబ్ల్యూ, హెచ్, ఎల్ అండర్స్కోర్. యూ అంటే అన్ఇనిషియలైజ్డ్, ఎక్స్ అంటే అన్నోన్, జెడ్ అంటే ఫ్లోటింగ్, వీక్ ఎక్స్, వీక్ 1, వీక్ 0 అండర్స్కోర్ కాదు, హైఫన్. అలాగే 0, 1 ఇవన్నీ 9 వాల్యూడ్ లాజిక్ అనమాట. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఇంటిజర్, రియల్, ఎన్యూమరేటెడ్, అరే టైప్ అండ్ రికార్డ్ టైప్. ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. Okay, I will explain the VHDL operators in the next class.